నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. కాబట్టి అది మరికొంతమందికి చేరుతుంది. అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొన్ని పరిహారాలు కూడా షార్ట్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా చేసుకొని అవి మీ జీవితంలో ఏవైనా ఇబ్బందులు, ఆ నడిచే మహర్దశలకి కొన్ని పరిహారాలు, కొన్ని సామాన్యంగా జనరల్గా ఉన్న పరిహారాలు చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి అవి కూడా చూడండి. అలాగే షార్ట్స్ చూసేవారు కూడా ఈ మెయిన్ వీడియోస్లో కొన్ని మంచి విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారు ఈ వీడియోస్ కూడా చూసినట్టయితే రెండింటి నుంచి కూడా వారికి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనం గత కొన్ని వీడియోలుగా, ఒక 4-5 వీడియోలుగా మళ్ళీ యోగముల గురించి చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా యోగములు అంటే 2 లేక 3 గ్రహముల కలయిక, అలాగే కేంద్ర కోణ సంబంధాల వల్ల ఏర్పడే యోగములని మనము చెప్పుకుంటూ ఉంటాం. అవి అనుభవపూర్వకంగా అంటే ఆ మహర్దశలు నడుస్తున్నప్పుడు వారికి అనుభవంలోకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ భావాన్ని బట్టి, ఆ భావాధిపతి ఇచ్చే కారకత్వాలు, అలాగే ఏ గ్రహం వల్ల ఏర్పడుతున్నాయి అనే దాన్ని బట్టి ఆ గ్రహం ఇచ్చే కారకత్వాలని ఆ దశలో, మహర్దశలో వారికి అనుభవంలోకి వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియోలో మనం పరివర్తన యోగముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇవి చాలా రకాలుగా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకి 66 పరివర్తనలు మనకి ద్వాదశ రాశుల ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. ఒక రాశ్యాధిపతి ఇంటర్చేంజ్ అయినప్పుడు ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకి తీసుకుంటే మనకి లగ్నాధిపతి వెళ్ళి భాగ్యంలో ఉండటం, భాగ్యాధిపతి వచ్చి లగ్నంలో ఉండటము అనేది మనం చూసుకుంటే ఇది ఒక పరివర్తన యోగం కింద చెప్పొచ్చు. అలాగే ప్రతిదానికి లగ్నాధిపతి ద్వితీయంలో, ద్వితీయాధిపతి లగ్నంలో, ఈ రకంగా ద్వాదశ రాశులు చూసుకుంటే మనకి దాదాపుగా 66 ఇలాంటి రకరకాలైన యోగాలు, 300 యోగాలకు పైగా ఉన్నాయి. ఇట్లా ద్వాదశ రాశుల్ని మనం చూసుకుంటే కనుక పరివర్తన చేసుకుంటే 66 పరివర్తన యోగాలు వీటికి కింద చెప్పబడ్డాయి. కాబట్టి ఇవి ఉన్నప్పుడు విశేషమైన యోగములు అనేవి వీరికి సిద్ధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మహర్దశలు వచ్చినప్పుడు, ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకుందాం. లగ్నాధిపతి చంద్రుడు, ఈయన వెళ్ళి భాగ్యం నవమంలో అంటే మీనరాశిలో ఉన్నారు. అంటే ఆ భాగ్యాధిపతి ఎవరైతే ఉన్నారో గురువు వచ్చి మళ్ళీ ఇక్కడ లగ్నంలో ఉన్నారు. అంటే ఇక్కడ పరివర్తన చెందింది. ఇక్కడ లగ్నాధిపతి భాగ్యంలో, భాగ్యాధిపతి వచ్చి లగ్నంలో ఉన్నారు. కాబట్టి ఈ మహర్దశలు వచ్చినప్పుడు ముఖ్యంగా వారికి ఎంతైనా అనుభవంలోకి వస్తాయి. గురు మహర్దశ వారికి రావాలి. ఉదాహరణకి ఇక్కడ భాగ్యాధిపతి, షష్ఠ భాగ్యాధిపతి వచ్చినా కూడా అత్యంత యోగవంతంగా ఉంటుంది గురు మహర్దశ వస్తే. కానీ ఆ మహర్దశ వస్తుందా లేదా అనేది ముఖ్యం. అలాగే లగ్నాధిపతి చంద్రుడు ఈ మహర్దశ వస్తుందా లేదా అనేది ముఖ్యం. ఉదాహరణకి చంద్ర మహర్దశ అయిపోయి కుజ మహర్దశలో జన్మించారనుకోండి, కుజుడు, రాహువు, గురు మహర్దశ వస్తుంది. కాబట్టి పర్వాలేదు, 16 సంవత్సరాలు మంచి యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నారు, లగ్నంలో గురువు మంచిగా ఉన్నారు, కర్కాటక లగ్నం అన్నాం ఉచ్చస్థితిలో ఉంది. కాబట్టి ఇక్కడ అన్నీ చూసుకున్నప్పుడు పారామీటర్స్ అన్నీ ఆ గ్రహానికి బలం అత్యంత బాగా ఉంది అని మనం చెప్పవచ్చు. ఆ మహర్దశ యోగిస్తుంది. ఉదాహరణకి అదే మనం గురు మహర్దశ అయిపోయిన తర్వాత జన్మించారనుకోండి, ఏ శని మహర్దశలోనో గురు మహర్దశ అనేది రాదుగా. 120 సంవత్సరాలంటే ఎప్పుడు ఇప్పుడున్న ఆయుర్దాయాలు, ఇప్పుడున్న ఆరోగ్యాలు, మనం తినే ఇవి, మనకున్న అలవాట్లు, అలాగే కాలమాన పరిస్థితులు, పొల్యూషన్, ఇవన్నీ చూసుకొని టెన్షన్స్, ప్రతిదానికి ఏమైపోతుందా, పొద్దునైతే టెన్షను, రాత్రి అయితే టెన్షను. కాబట్టి ఇవన్నీ చూసుకునేటప్పటికే మనిషికి టైం అంతా కూడా అయిపోయి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టట్లేదు. కాబట్టి ఇవి అనుభవంలోకి వస్తాయా లేదా అని చూడాలి. శని మహర్దశలో జన్మించారు అంటే వారి గురు మహర్దశ ఎప్పుడు వస్తుంది? దాదాపుగా 100 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది. ఇవాళ మనిషి అన్నేళ్ళు ఉండడు. కాబట్టి ఆ మహర్దశలు అనుభవంలోకి రావటం అనేదే ముఖ్యం. కాబట్టి ఇలా పరివర్తన జరిగిన ఒక నక్షత్రాధిపతి ఇంకో నక్షత్రాధిపతితో పరివర్తన జరిగినా కూడా మంచిది. మళ్ళీ వీటిల్లో శుభ పరివర్తన, కొంచెం పాప పరివర్తన కూడా 2 శుభగ్రహాల మధ్య జరిగితే అది విశేషంగా యోగిస్తుంది. అలాగే ఇక్కడ గురువు, చంద్రుడు 2 శుభగ్రహాలే. అలాగే శని, కుజులు, మళ్ళీ తీసుకుంటే రాహుకేతువులు ఒక్కొక్కసారి వాళ్ళ నక్షత్రాల్లో వీరు, వీరి నక్షత్రాల్లో వారు ఉంటారు.
రావుకేతువులు కూడా. ఎందుకంటే వాళ్ళకి స్థానాలు లేదు కాబట్టి స్థానాధిపతుల పరివర్తన, నక్షత్రాధిపతుల పరివర్తన జరిగినప్పుడు కూడా వీరికి అవకాశం అనేది ఉంటుంది. శుక్రుడు వెళ్ళి బుధ నక్షత్రంలో ఉంటాం, బుధుడు వెళ్ళి శుక్ర నక్షత్రంలో ఉంటాం, అలాగే కుజుడు వెళ్ళి రవి నక్షత్రంలో, రవి వెళ్ళి కుజ నక్షత్రంలో. మళ్ళీ ఇక్కడ పాపగ్రహాలు, మిత్రశత్రుత్వాలు ఇవన్నీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవాలి మనం. అలాగే ఆ గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళు కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నారా, షష్ఠ అష్టమ వ్యయ స్థానాల్లో ఉన్నారా, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ పరివర్తన యోగములు ఈ రకంగా ఉంటాయి. ముఖ్యంగా మనము ఈ షష్ఠ అష్టమ ద్వాదశాధిపతుల వల్ల మనకి పరివర్తనలు ఒక 30 పరివర్తనలుగా చెప్పారు. మిగతా వచ్చేటప్పటికి ఒక 36 యోగములుగా కూడా చెప్పారు. కాబట్టి ఈ యోగాలన్నిటినీ కూడా పరిశీలించుకొని ఇవి ఎంతవరకు యోగిస్తాయి, ఎంతవరకు మనకి అనుభవంలోకి వస్తాయి అనేది మనం చూసుకోవాలి. మళ్ళీ ఇవి పాపకత్తిరిలో పడకుండా ఉండటం అనేది మంచిది. ఈ గ్రహాలు వచ్చాయి కరెక్టే, కానీ అవి మనకి పాపకత్తిరిలో పడ్డాయి అనుకోండి, వాటి ఫలితాలు అనేవి పెద్దగా మనకి అనుభవంలోకి రావు. కాబట్టి అవి మంచిగా రవితో అస్తంగత్వం చెందకుండా పాపకత్తిరిలో లేకుండా శుభకత్తిరిలో ఉంటే పర్వాలేదు, అవి మనకి అనుభవంలోకి వస్తాయి. కాబట్టి ఈ పరివర్తన యోగములు కూడా మనిషికి అత్యంత యోగవంతంగా ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి వర్గోత్తమం చెందుతాయి, అవి కూడా అంతే. వర్గోత్తమం చెందినప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అంటే రాశి చక్రంలో ఎక్కడైతే గ్రహం ఉంటుందో నవాంశ చక్రంలో కూడా అక్కడే ఉంటే దాని పరివర్తన అంటారు. రాశిలో ఉదాహరణకి మేషరాశిలో ఉంది, లేదా కర్కాటక రాశిలో ఒక గ్రహం ఉంది, గురువు ఉన్నారు, ఆయన నవాంశలో కూడా అక్కడే ఉన్నారు అంటే పునర్వసు 4వ పాదంలో ఉంటే అవకాశం ఉంటుంది గురువుకి, అక్కడే ఉంటారు. కాబట్టి ఆ గ్రహం అనేది మంచి ఫలితం ఉంటుంది, గట్టిగా బలంగా ఉన్నది. కాబట్టి ఆ మహర్దశ వచ్చినప్పుడు ఆయనకి లగ్నానికి యోగకారకుడై మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ పరివర్తన యోగములు కానీ, అలాగే వర్గోత్తమం చెందిన గ్రహాలు కానీ ఏవైనా సరే మంచి ఫలితం ఇవ్వాలి అంటే ఆ మహర్దశలు వచ్చినప్పుడు వారికి ఇస్తుంది. అలాగే లేని పక్షంలో ఆ భావాధిపతులు ఎవరైతే అయ్యారో వారికి కొంత మేలు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా గురుగ్రహం వల్ల ధనము, విద్య వీటివన్నీ కూడా ఆ జాతకుడు లేదా జాతకురాలకి సిద్ధిస్తూ ఉంటాయి. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. నమస్కారం.